పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ, బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 91వ అధ్యాయం 10వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్న మాట నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. కీర్తన 91వ అధ్యాయము 10వ వచనం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఈ దిన వాగ్దానం ఏంటంటే, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఎవరికి అలాగొచ్చింది, వీళ్ళకి వచ్చింది, ఇది వచ్చిందంట, ఏదో రోగం అంట. ఎవరికి ఏ రోగం వచ్చినా కానీ నీకు అపాయము రానివ్వడు. నీ ఇంట్లోకి, నీ ఇంటి కుటుంబ సభ్యులకి ఎవ్వరికి కూడా ఏ తెగులు రాకుండా దేవుని దూతలు కాపుదలగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. నీకే దేవుడు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, భయపడకు. భయంగా ఎందుకుంటున్నావు? ఏ రోగం వస్తుందో, నా బ్లడ్ ఏమైపోయిందో, తేడా వచ్చినట్టుందా, నా హార్ట్ ఏమైనా పాడైపోయిందేమో, లేకపోతే నాకు ఈ మధ్య డౌట్ వస్తుంది, క్యాన్సర్ ఏదైనా తగిలిందా. ఈ మధ్య అందరికీ క్యాన్సర్ వస్తుందేమో అని భయం వచ్చేస్తుంది. ఏదైనా కొంచెం గడ్డుగా ఉన్నా, కొంచెం బ్లడ్ అవుతున్నా, ఒకవేళ ఏదైనా ఏరే సిమ్టమ్ ఏదైనా జనరల్గా వచ్చినా, ఏమో నాకు ఏదైనా వస్తుందేమో, లేకపోతే నా బిడ్డకి ఏదైనా వస్తుందో, నా భర్తకి ఏదైనా వస్తుందేమో, ఈ సిమ్టమ్స్ అన్నీ చూస్తుంటే ఇది మరణకరమైన రోగమేమో, ఇలాంటి విషయాలు భయపడుతున్నాయేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడకు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ ఇల్లు అనే గుడారమే కాదు, నీ దేహం అనే గుడారములో దేవుని వెలుగుంది. ఏం భయపడద్దు. అది ఆటోమేటిక్గా అన్నీ హీల్ అయిపోతాయి, స్వస్థత వచ్చేస్తుంది. నాశనకరమైనది ఏది దేవుడు రానివ్వడు. ఆత్మ తోడుండును గాక. మరలా దేవుని ఆత్మ ద్వారా మరలా ప్రేరేపించబడి చెప్తున్నాను, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. వెలుగెత్తి ప్రభుని స్తుతించు. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. వాక్య భాగంలోకి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 13, 14. అందరూ బైబిల్ తెరవండి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 13, 14 వచనాలను మనం ధ్యానం చేద్దాం. గట్టిగా చదువుదాం. ఎస్, చదవండి ఒకరు మైకులో. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సరిహద్దులను బట్టి ఇశ్రాయేలీల 12 గోత్రముల ప్రకారము మీరు స్వాస్థ్యముగా పంచుకోనవలసిన భూమి ఇది.
యోసేపు సంతతికి యోసేపు సంతతికి 2 భాగములు ఇయ్యవలెను. నేను ప్రమాణము చేసి మీ పితరులకు ఈ దేశమునిచ్చితిని గనుక ఏమీయు భేదము లేకుండా మీలో ప్రతివాడును దానిలో స్వాస్థ్యము నొందును. ఇలాగున అది మీకు స్వాస్థ్యమగును. నేను దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన మాట, నేను ఏదైనా చిన్నప్పుడు ఇది ఎలా నాన్న అది ఎలా నాన్న అని నాన్నగారిని అడుగుతూ ఉండేవాడు. నా తండ్రి చెప్పేవాడు ఏంటంటే, బాబా నీకు ఏదైనా కావాలంటే నువ్వు దేవుడిని అడుగనేవాడు. ఎలాగ అడగాలి? దేవుడు ఎలా వచ్చి చెప్తాడంటే, నువ్వు ప్రార్థన చేయి, అడుగు దేవుడిని. దేవుని సన్నిధిలో అడిగి నువ్వు కనిపెడుతూ ఉన్నప్పుడు, నీ ప్రార్థన దేవుని సముఖానికి వెళ్ళినప్పుడు దేవుని సముఖం నుండి జవాబు వస్తుంది. అది నీ చెవిలో పడుతుంది అనేవాడు. ఎలాగ పడుతుంది అంటే అప్పుడు చెప్పాడబట, బాలుడైన సమూయేలు దేవుని స్వరం వినటం అనేది దైవజనుడు ఏలి ఆయనకు నేర్పాడు. హన్నా పిల్లలు లేనప్పుడు ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు హన్నాని ఆశీర్వదించినప్పుడు హన్నా గర్భం ధరించింది. ఆమె మగబిడ్డ పుడితే నాకు ఒక బిడ్డని ఈ పిల్లలు లేరని అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒక్క బిడ్డని ఇచ్చేవంటే మగబిడ్డని, ఆ బిడ్డని సేవకి ఇచ్చేస్తానని మొక్కుబడి చేసుకుని దేవుడు ఆలకించి మగబిడ్డని ఇచ్చాడు. ఆ మగబిడ్డని దేవుని మందిరంలో ఇడిచిపెట్టింది. ఆ మందిరంలో దైవజనుడిగా ఏలి దైవజనుడిగా ఉన్నాడు. ఏలియా కాదు, ఏలి దైవజనుడిగా ఉన్నప్పుడు మరి మందిరంలో సమూయేలు చిన్నవాడుగా బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు స్వరము దేవుని మందిరం దగ్గర ఉన్నటువంటి సమూయేలు దగ్గరికి వచ్చి, సమూయేలు సమూయేలు ఓ సమూయేలు అని పిలిస్తే గబుక్కుని లేచి ఈ బాలుడు అయినటువంటి సమూయేలు పాస్టర్ గారు పిలుస్తున్నాడేమో అని వెళ్ళిపోతుండేవాడు. దైవజనుడు ఏలి, నేను పిలవలేదురా, నిన్ను వెళ్ళి పడుకో అన్నాడు. మళ్ళీ అదే స్వరం పిలిచింది. మళ్ళీ లేచి దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు, నేను పిలవలేదు, వెళ్ళి పడుకో అన్నాడు. మరలా అదే స్వరం వచ్చి పిలిచింది. అప్పుడు దైవజనుడు గమనించాడు, దేవుడు ఈ బాలుడితో మాట్లాడుతున్నాడని గమనించి, ఈసారి అలాగే పిలిచినట్టు వస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పు అన్నాడు. అప్పుడు ఏలి చెప్పినట్టుగా ఆ బాలుడైన సమూయేలు పండుకుంటే మళ్ళీ ఆ స్వరము ఆయన దగ్గరికి వచ్చింది. సమూయేలు అన్నప్పుడు నీ దాసుడు ఆలకించుచున్నాడు అన్నప్పటి నుంచి దేవుని జవాబు సమూయేలుకి రావటం మొదలయ్యింది. సమూయేలు ఎలాగ చేయాలో, ఎలాగ వాడబడాలో, ఎక్కడెక్కడ ఏం ప్రకటించాలో అన్నీ కూడా దేవుడు చెప్పటం, సమూయేలు వినటం, తన జీవితంలో చాలా పెద్ద ప్రవక్త అయిపోయాడు సమూయేలు. ఆమేన్, హల్లెలూయా. నా తండ్రి సమూయేలు గురించి చెప్పాడు, నువ్వు ఎక్కడైనా ప్రసంగం చేయాలంటే బాబా నువ్వు ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు, ఎవరిని అడగద్దు, నీకేం కావాలని యేసయ్యా అని అడుగు. మనం నమ్మిన దేవుని దగ్గర జవాబు ఉంటుంది. ఎందుకంటే ఆయనలో జీవం ఉండెను. ఏమున్నది? ఈయనలో జీవం ఉన్నది, సమాధానం ఉన్నది అని చెప్పినప్పుడు నేను దాని విషయంలో చాలా సాధన చేశాను. 10 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అలా మౌనముగా ఉండిపోతూ ఉండేవాడు. ఆయన స్వరం నేను వింటూ నేర్చుకున్నాను. ఆయన మాటలు నాకు అర్థమవటం నేను బాగా నేర్చుకుంటాను. అన్ని విషయాలు కూడా ఏది అడుగుతున్నానో దానికి ఆయన జవాబు ఇవ్వటం నేర్చుకున్నాను. ఆయన సమాధానము శ్రమలలో నేను ఉండగా, శోధనలు నన్ను కుమిలిపోయేలా చేసినప్పుడు ఆ జవాబు, ఆ సమాధానము నన్ను శోధనలో నిలబెట్టింది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అలాగనే ప్రతిరోజు ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క పట్టణానికి సువార్త ప్రకటించడానికి వస్తూ ఉండగా, ఈరోజు ఈ తైలాభిషేక ప్రార్థన ఈ తాడేపల్లిగూడు పట్టణానికి వెళ్తున్నాను కదా, వారందరికీ ఏం మాట్లాడాలి? నేను ఒక పోస్ట్ మ్యాన్గా వెళ్తున్నాను. నీ వాక్కు వారికి ఏం ప్రకటించాలని నేను ప్రార్థించినప్పుడు పరమందున్న దేవుడు ఒక మాట ప్రకటించాడు. అది నేను మీకు చెప్పడానికి వచ్చాను. మీరందరూ దాన్ని రిసీవ్ చేసుకోండి. ఇందులో ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 13వ వచనములో
ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సరిహద్దులను బట్టి ఇశ్రాయేలు 12 గోత్రముల ప్రకారము మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి ఇది. యోసేపు అందరూ ఈ మాట అండర్లైన్ చేసుకోండి. యోసేపు సంతతికి 2 భాగములు ఇయ్యవలెను. ఆమేన్. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే యోసేపు సంతతికి 2 భాగములు ఇయ్యవలెను. మీ అందరి మీద ఈ వాగ్దానము దేవుడు ముద్రిస్తూ ఉన్నాడు. మీ అందరి కుటుంబాల్లో 2 అంతల ఆశీర్వాదము, 2 అంతల భాగము మీరందరూ ప్రాప్తి కలిగినట్లుగా, మీకు ప్రాప్తి కలిగినట్లుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. 2 చేతులు పైకి లగెత్తి 7 మార్లు ఆమేనని చెప్తా ఉండండి. మీకు దేవుడు 2 భాగములు ఇయ్యవలెనని ఆశీర్వాదానికి ప్రకటిస్తున్నాడు. ఆశీర్వాదమా, శాశ్వత జీవమా, నువ్వు వెళ్ళి అక్కడ ఉండు అని ఆజ్ఞాపించిన దేవుడు. అందరు 2 చేతులు మరొకసారి పైకెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్తూ ఉన్నది. యోసేపు సంతతికి 2 భాగములు ఇయ్యవలెను. గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించాలి. ఆమేన్ ఆమేన్ అని 7 మార్లు చెప్పండి. 1 2 3 4 5 6 7. దేవుని మహాకృప ఏంటంటే, మరలా చదువుతున్నాను చూడండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సరిహద్దులను బట్టి ఇశ్రాయేలీల 12 గోత్రముల ప్రకారము మీరు స్వాచ్ఛముగా పంచుకొనవలసిన భూమి ఇది. యోసేపు సంతతికి 2 భాగములు ఇవ్వవలెను. ఏంటి స్పెషాలిటీ? యోసేపు స్పెషాలిటీ ఏంటి? మీరెవరైనా సరే, ఎక్కడ వారైనా సరే, ఆయన చెప్పమన్నది నేను చెబుతున్నాను. మీరు ఈనాడు ఈరోజు యోసేపు సంతతి వారిగా ఉన్నారు. 2 భాగములకు హక్కుదారులు మీరు. అన్ని ఆశీర్వాదాలు 2 మీరు చూడబోతున్నారు. మీకు దమ్ముంటే నమ్మండి, ఈ నెల దేవుడిచ్చిన గొప్ప కృప 2 అంతలుగా 2 times మిమ్మల్ని ఆయన బ్లెస్ చేస్తూ ఉన్నాడు. మనము ఏది అడుగుతున్నామో, నువ్వు ఇంకా ఒక ఇల్లు అడుగుతున్నావో, ఒక బిడ్డను అడుగుతున్నావో తెలియదు, కానీ దేవుడు దానిని మల్టిప్లై చేస్తున్నాడు. దేవుడు 2 అంతల ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు అందరికీ 12 గోత్రాల వారికి చెప్తూ, ఇదిగో వారందరికీ భూమిని ఇచ్చేసే, కానాను పాలు తేనెలు ప్రవహించు ఆ భూమి. కానీ యోసేపుకి మాత్రం చెప్పాలి, అందరు చెప్పాలి, 2 పాలు. ఇది మన కుటుంబాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుంది. తండ్రికి పిల్లలు ఎక్కువైనప్పుడు జ్యేష్ఠుడికి భాగం ఎక్కువ అని, కనిష్ఠుడికి ఏదో అని. ఈ తల్లిదండ్రులు కూడా పిల్లలకి పంచిపెట్టేటప్పుడు, ఇచ్చేటప్పుడు వారికి ఎక్కడో ఒక కొసరు ఉంటుంది ప్రేమ. చివరికి నా తాడు ఆ మనవరాలకి ఇస్తానంటుంది, లేదా చిన్న బిడ్డకి ఈ భూమి, ఈ 50 సెంట్లు వాళ్ళకి, ఆ ఇల్లు వాళ్ళకి, ఆ గది వీళ్ళకి. ప్రియులరా, ఈ పంపకాలు, ఈ ప్రేమల కంటే యేసు నిన్ను ప్రేమించే ప్రేమ ఈరోజు చాలా ప్రత్యేకంగా ఉంది. దేవుడు 2 భాగాలు మీకు ఇవ్వబోతా ఉన్నాడు. నేను ఎప్పుడు దేవుని సన్నిధులు అడుగుతూ ఉండేవాడు. ఏంటి, మా నాన్నగారు సేవకు తీసుకెళ్తుంటేవాడు, సేవలో చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఏంటండి ఇదన్నీ అనేవాడు. ఏంటి కష్టాలు ఏంటి, అందరూ బియ్యం తెచ్చడం ఏంటి, ఆ బియ్యం ఆ పట్టుకెళ్ళటం ఏంటి, ఈ చిల్లర ఏంటంటే, ఆయన అనేవాడు, ఇది దేవుని వ్యవసాయం బాబా అన్నాడు. మన దేవుడు ఎలాంటి అంటే, చూస్తాడు నీ విశ్వాసాన్ని, పరీక్ష చేస్తాడు, ఉక్కిరి బిక్కిరి అయిపోయే దీవెనలు ఒక్కసారి కొమ్మరిచ్చేస్తాడు. మనం ఏది అడుగుతున్నాం అది 2 అంతలుగా ఇచ్చేస్తాడు ఆయన. ఆయన నమ్మదగినవాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి యోసేపు తల్లిదండ్రులు ఎవరు అని మనం చూస్తే ఆదికాండంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 30వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే, యాకోబు సంతానములో ఈయన 11వ సంతానముగా ఉన్నాడు యోసేపు. యోసేపు అనే మాటకు అర్థం ఏంటంటే అభివృద్ధి. యోసేపు అనే మాటకు అర్థం ఏంటి? యోసేపుని ఇంగ్లీష్లో జోసఫ్ అంటారు. ఏమంటారు? జోసఫ్. తెలుగులో అందరు చెప్పాలి,
తెలుగులో యోసేపు. యోసేపు అనే మాటకే అర్థము అభివృద్ధి, ఆశీర్వాదం అనమాట. అయితే యాకోబు ఇష్టపడి చేసుకున్నాడు ఒక అమ్మాయిని. యాకోబు భార్య పేరు రాహేల్. మీకు బాగానే తెలిసిపోయింది, వాళ్ళ ఇంటి పక్కన ఉన్నట్టు చెప్పేస్తున్నారు మీరు. యాకోబు ఇష్టపడి చేసుకుంటే ఇష్టంగా చేసుకున్నందుకు పిల్లలు లేకుండా పోయారు, పిల్లలు పుట్టలేదు. అప్పుడు ఆ రాహేలు చాలా అందగత్తి. ప్రభువా పిల్లలు లేరు బాబు అని యెహోవా దేవుడిని అడుగుతూ ఉంటే దేవుడు ఆమెను దర్శించి కృప ద్వారా యోసేపునిచ్చాడు. యోసేపు పుట్టిన తరువాత అద్భుతమైనటువంటి కదలిక తండ్రిలో వచ్చేసింది. తండ్రి అయిన యాకోబు అలా మామగారికి బానిసగా పెద్ద పాలేరుగా ఉండేవాడు. యోసేపు పుట్టాక జ్ఞానం బాగా వచ్చింది. నేను ఎంతకాలం బానిసుడిగా ఉంటాను, ఎంతకాలం పాలేరుదనం చేస్తాను అని వాళ్ళ మామగారు చెప్పాడు. ఇంకా చేసినంత చాలు, నాకు జీతం ఇచ్చే నేను వెళ్ళిపోతానన్నాడు. చూడండి, ఆ సమయంలో దేవుని మహాకృప, ఆ మనుషుడు యోసేపుతోటే ఆశీర్వాదం ప్రారంభమైపోయింది యాకోబు. చదువుదామా? ఆదికాండం 30వ అధ్యాయము, జెనసిస్ చాప్టర్ 30 verse 22. మైక్లో చదవండమ్మా. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించిననుకొనెను. మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టాను. ఆమేన్, హల్లెలూయా. ఈయన జన్మ దగ్గర నుంచే ఆశీర్వాద లీడింగ్ నడిపింపు జరుగుతూ ఉంది. బాగా గమనించండి. చూసారా, పిల్లలు లేరని రాహేలు ఏడ్చి ఓ రోజుని భర్తతో గొడవ పడేసింది. నాకు ఎందుకు పిల్లలు పుట్టట్లేదు, నాకు నువ్వు పిల్లల్ని ఇస్తావా ఇవ్వవా అని ఒక భార్య భర్తను బాధేస్తుంది. ఈ రాహేలు కూడా చాలా బాధ పెట్టింది. అప్పుడు యాకోబు అన్నాడు, ఓ ఎర్రిదానా, ప్రేమించడం అంటే ప్రేమించాను, కానీ పిల్లల్ని ఇవ్వాలంటే అది దేవుని చేతిలో ఉంటుంది అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పిల్లలు ఎవరి ద్వారా వస్తారు? పిల్లలు ఎవరి చేతిలో ఉంటారు? దేవుని అనుగ్రహం ద్వారా వస్తారు. అయితే ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? నన్ను కాదు అడగటం, పైన ఉన్నవాడిని అడుగన్నాడు భర్త. యాకోబు అలా చెబితే రాహేలు సరే అని దేవునికి మొర్ర పెట్టుకుంది. దేవా పిల్లలు లేరని ఎక్కడికి వెళ్ళినా సరే అవమానము చూస్తున్నారు. ఇప్పుడు కూడా అదే అవమానం ఉంటుంది. నేను అందుకనే ఈ అవమానాల గురించి విని, డబ్బులు లేకపోతే ఎవరైనా సంపాదించుకుంటారు, ఇల్లు లేకపోతే కట్టుకుంటారు, పెళ్ళి అవ్వకపోతే ఒక సంవత్సరం లేట్ అయినా ఎవడొకడు చేసుకుంటాడు, అంతకు తగ్గ బొంత అన్నట్టు పెళ్ళి అవుతుంది. పెద్దలు అంటారు కదా, ఏమంటారు చెప్పరే మీరందరూని? మీకు అసలు ఏమీ తెలియనట్టు కాలేజీ స్టూడెంట్స్లా ఉన్నారు మీరందరూ. ఏమంటారు? అంతకు తగ్గ బొంత ఎక్కడో చోట ఉంటుంది అంటారు. అన్నీ సంపాదించుకుంటాం మనం, ఎవరైనా అడిగితే సహాయం దొరుకుతుంది, కానీ పిల్లల్ని ఎలా సంపాదించుకుంటాం? నేను అందుకనే ఈ కష్టము ప్రజల్లో కష్టపడుతున్నారు, దీనికి జవాబు లేదని పిల్లల కొరకు ప్రార్థన చేయటం మొదలు పెడుతున్నారు. అందుకనే దేవుడు 10,000 మందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నాకు చాలా నిందగా ఉంది, రాహేలు ఏడుస్తోంది, నాకు ఈ నింద తొలగించు బాబు అని ప్రార్థన చేసింది. దేవుడు రాహేలు మొర విని రాహేలుకి గర్భం ఇచ్చాడు. గర్భములో దేవుడు యోసేపును అనుగ్రహించాడు. మగబిడ్డ పుట్టినప్పుడే ఆయన పేరు ఎలా పెట్టిందంటే, దేవుడు నాకు ఎంత డిప్లొమాటిక్గా చేసిందో చూడండి. మీరు కూడా అలా తెలివిగా ప్రార్థన చేయాలి. ప్రభువా కోడిగుడ్లు, ప్రభువా కూల్చెట్టుకుంటాం,
ప్రభు ఈ పూటకి ఏదో కొంచెం 2 కేజీలు బియ్యం ఇవి ప్రభు ఒక 10,000 జీతం ఇవి బాబు, చిన్న ఉద్యోగం ఇవి బాబు, ఒక్క ఇల్లు ఒక్క గది ఉంటే చాలు బాబు. అలాగా బీద ప్రార్థన చేయకండి, ఇంకా రావాలి, దేవుని సన్నిధానం చేయాలి. రాహేలు ఎలా చేసింది చదవండి, అక్కడే ఉంది. రాహేలు మరియు ఆమె మగపిల్లోడు పిల్లలు లేరని ఏడ్చింది, పైనుండి బుడంకాయ కానీ పాడేశాడు దేవుడు. అప్పుడు సంతోషించాలా? ఆమె ఏమంటుందంటే పేరెట్టుకునేటప్పుడు కుమారుడు నాకు దయచేయనుగా, ఆడిని ఎత్తుకుని ఆడికి పేరు ఏం పెడుతుందంటే దేవుడు నాకు మరి ఒక కుమారుణ్ణి దయచేయనుగాక, అంటే నాకు 2 అంతల దీవెన వస్తుంది ఈ బిడ్డ ద్వారా అనుకుని అతనికి యోసేపు అని పేరు పెట్టింది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకు ఈరోజు 2 అంతల దీవెన దేవుడు అనుగ్రహించునుగాక. మీ గర్భఫలములో 2 అంతలు వస్తుంది, కష్టార్జితంలో వస్తుంది, పాడి పంటలో వస్తుంది, ఉద్యోగంలో వస్తుంది. మీ కష్టము 2 అంతలుగా ఆశీర్వదించబడుతుంది. చేతులు పైకి గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు వేసి ప్రభుని స్తుతించండి. అక్కడ అంటున్నాడు 12 గోత్రాలలో అందరికీ ఒక్కొక్కటి ఇచ్చేసాయి, యోసేపుకు మాత్రం 2 భాగాలు. ఏంటి స్పెషల్ అంటే యోసేపు దేవునికి ఇష్టడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఎవరిని ప్రేమించాలంటే మనకి ఇచ్చేవాడిని ప్రేమించాలి, మనల్ని తలగా ఎత్తేవాడిని ప్రేమించాలి, తలగా చేసేవాడిని ప్రేమించాలి. ఆయనను ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తారు. హల్లెలూయా చెప్పాలి. మీరేం భయపడకండి, ఎదర కరువు వచ్చేస్తుందేమో, చాలా జాగ్రత్తగా ఉండాలేమో. ఇప్పుడు అందరూ డబ్బులు బంగారం కొంట మానేశారండి, ఎదురేదో కరువు వచ్చేస్తుంది. నిజముగా ఏ కరువు వచ్చినా నీ ఇంట్లో సమృద్ధి ఉంటుంది, నీ పిల్లలకి సమృద్ధి ఉంటుంది. మీరు అందరూ కరువుతో ఉంటే నువ్వు అంటావు మా ఇంట్లో పట్టుకెళ్ళు, నువ్వు బాగున్నాక ఇయ్యి. నీ జోబులో డబ్బు ఇస్తావు, నీ డబ్బాలో బియ్యం ఇస్తావు, నీ పెట్టులో డబ్బులు ఇస్తావు, చీరలు ఇస్తావు, బట్టలు ఇస్తావు. నిన్ను దేవుడు ధనవంతునిగానే ఉంచుతాడు, నిన్ను ఆశీర్వాదంగానే ఉంచుతాడు. ఆయన నిన్ను దరిద్రునిగా చేయడు. యోసేపుకి 2 భాగాలు ఇమ్మని చెప్పాడు అంతే. ఆ వాగ్దానం ఈరోజు తన సేవకుడు తన మీకు ప్రకటిస్తున్నాడు. మీ అందరికీ దేవుడు ఆశీర్వాదములు, సంతోషములో 2 భాగాలు. గట్టిగా ఆమెను లాగేసుకోవాలి. బాగా బంగినపల్లి మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళామనుకోండి, విస్తారముగా కాసి కిందకంట ఉంటే మనం ఏం చేస్తాం? అటు ఇటు చూసి అటు ఇటు తుప్పుకుని లాగేస్తాం. లాగిన తర్వాత నీ మనసు కుదురుగా ఉంటుందా? ఆ హ్యాండ్ బ్యాగ్లో పడకపోయినా సరే కూరేస్తుంది, మరలా లాగుతుంది మనసు, ఇంకోటి లాగేసుకుందా. ఒక బంగినపల్లి మామిడి చెట్టు దగ్గరే నీకు అంత టెంప్ట్ అవుతుంటే విస్తారమైన జీవవృక్ష ఫలము దగ్గర నీకు కావలసినన్ని అపేక్షించాలి. నేను ప్రకటిస్తున్నప్పుడు మీకు ఎంత కావాలో ఆమెన్ ఆమెన్ అని చెప్తూ ఉండాలి. మీ సంతోషము దేవుడు 2 రకాలుగా దీవెన మీకు ఇచ్చునుగాక. ఐశ్వర్యము 2 రకాలుగా ఉండునుగాక. 2 భాగముల భూమి మీకు ప్రాప్తించునుగాక. 2 భాగములు సమాధానం మీకు కలుగునుగాక. 2 భాగముల ఆరోగ్యము ప్రాప్తించునుగాక. ఆత్మ వెలుగు మీకు 2 అంతలుగా ఉండునుగాక. ఎటు పోయినా దీవెన 2 భాగములుగా ఉండునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు వేయండి. యోసేపుకి 2 భాగములు ఇవ్వన్నాడంతే. ఈరోజు దేవుని దూతలు మీ దగ్గరికి రాబోతా ఉన్నాయి. ఆత్మ ఆశీర్వాదం. అందరూ కూడా తలలు వంచండి. దేవానికి వందనాలు. వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడారు. నీ దీవెనలు 2 అంతలుగా బిడ్డలకు దయచేయండి. బిడ్డలందరికీ నీ కృపను తోడుగా ఉంచండి. నీ అభిషేకము దయచే బాబు. ప్రార్థిస్తూ ఉన్నాను. రోగులు ఉన్నారు, బాగు చేయండి. నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధినిగా చేయండి. అప్పులు బాధల్లో ఉన్న వారికి ఐశ్వర్యాన్ని దయచేయండి. సరిహద్దులు విశాలత లేక బాధపడుతున్న వారికి
అన్యాయం జరిగిందని ఏడుస్తున్న వారికి 2 భాగాల దీవెన దయచేయండి. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేయండి. గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థనా శక్తి టీవీ పరిచర్య కొరకు స్పాన్సర్ చేసిన బిడ్డలను దీవించండి. ఏ పనులు జరగాలని టీవీ పరిచర్యలో విత్తనాలు విత్తుతున్నారో వారికి 2 భాగాల దీవెన మెండుగా దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాను. వివాహము కాని బిడ్డలు వివాహం జరిగించండి. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి మార్గములు సరళం చేయండి. రక్షణ లేని బిడ్డలకి రక్షణ దయచేయండి. నీ ఆత్మ ఆశీర్వాద అభిషేకము దయచేయండి. ప్రభువా, పనులన్నీ ఆగిపోయిన ఏడుస్తున్న వారికి పనులు ముందుకు కొనసాగటానికి కృప దయచేయండి. రావాల్సిన ధనము కొరకు ఎదురు చూస్తున్న వారికి, న్యాయం జరగలేదని ఏడుస్తున్న వారికి న్యాయం జరిగించండి. వారి ధనం వారికి అప్పగించండి. ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. విడుదల లేక బంధించబడిన కుటుంబాలు ఉన్నాయి నైనా, బంధకాలను విడుదల దయచేయండి. తాకట్లో ఉన్న వస్తువులు, వాహనాలు, భూమి కాగితాలు ప్రభువా, ఏమేమి ఇరుకుల్లో ఉన్నాయో రాలేదని ఏడుస్తున్నారో వాటికి విడుదల దయచేయండి. అందరికీ శాంతిని నెమ్మదిని దయచేయండి. నీ వెలుగు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.